అయితే నాకు ఇంకా బాగా నచ్చిందేందంటే, 'కర్మ సిద్ధాంతాన్ని' 'న్యూటన్స్ థర్డ్ లా' అని కలిపి ఒక టైటిల్ పెట్టాలన్న ఆలోచన అసలు చాలా బ్యూటీగా ఉంది. ఈ థాట్ ఎలా వచ్చింది? ఎవరికొచ్చింది? తను రాజేష్కేనండి, డైరెక్టర్కే. సార్. ఎందుకంటే తను ఆలోచించి అంత యంగ్ ఏజ్లో ఆలోచించి కూర్చుని అల్లిన కథ ఇది. అండ్ తనకి ప్రతి కోణం తెలుసు, ప్రతి డీటెయిలింగ్ తెలుసు ఇదంతా. సో రైట్ ఫ్రమ్ న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ ఈక్వల్ టు కర్మ నుంచి క్యారెక్టర్ పేర్లు, నా పేరు వాసుదేవ్ అని పెట్టాడు, మిగతా క్యారెక్టర్లు అన్నిటికీ ఒక మహాభారతం నుంచి పేర్లు పెట్టాడు. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. సార్. అది మీరు సినిమా చూసాక తెలుస్తుంది. అంటే అంత డీటెయిలింగ్కి వెళ్ళాడు, అంత ప్రిసైజ్గా డీటెయిలింగ్కి వెళ్ళాడు. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు రాజేష్ ఓన్లీ ఫర్ దాట్. అండ్ మీ లైఫ్‌లో 'కర్మ సిద్ధాంతం' నిజమైన సందర్భం ఏముంది? అంటే మీరు ఏమీ ఆశించకుండా ఎప్పుడో ఒక మంచి పని చేస్తే, ఆ మంచి పని తిరిగి మీకు మంచి చేసిన సందర్భం ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఆలోచించలేదు, కానీ నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానండి. వావ్! నమ్మితేనే, అది అందరూ నమ్మాలి. నమ్మితేనే ఈ దేశం ప్రపంచం అంతా ఇంకా బెటర్గా ఉంటుంది. సార్. మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే మనకు చెడు తిరిగి మన్నే కొడుతుందనే అది ఒక చాలా మంచి ఆలోచన. సార్. సో నాకు 100% జరిగే ఉంటుందండి. చెడు జరిగే ఉంటుంది, మంచి జరిగే ఉంటుంది. అంటే నేను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోలేదు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అని, యాక్షన్ రియాక్షన్ అని. బట్ ఇమీడియట్గా చెప్తానండి, యాక్షన్ రియాక్షన్ ఈ సినిమాకి కనెక్షన్ చెప్పేస్తాను. ఈ సినిమా నేను న్యూటన్స్ థర్డ్ లా అనే కథ అనగనగా కన్నా ముందు ఓకే చేసిన సబ్జెక్ట్ సార్. కానీ ఎవరు తీసుకోలేదు, ప్రొడ్యూసర్ రాలేదు. అనగనగా హిట్ అయింది, ఇమీడియట్గా దాని యాక్షన్, అది రియాక్షన్ ఇమీడియట్గా ఈటీవీ రియాక్షన్ ఇమీడియట్గా ఈ సబ్జెక్ట్ ఓకే చేశారు. అవును. సో ఇక్కడే యాక్షన్ రియాక్షన్ జరిగింది ఈ సినిమా ద్వారానే. సో హ్యాపెన్స్. అయితే ఈ మధ్య కాలంలో నేను తెలుగు వరకు చెప్తున్నాను, ఓటీటీ అనగానే ఈటీవీ విన్ పేరు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్ ఇస్తున్నారు వాళ్ళు. కంటెంట్ ఉన్న మూవీస్తో పాటు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళ కంటెంట్తో. అలాంటి ఈటీవీ విన్కి మీరు పాజిటివ్ సెంటిమెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యేంత రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే మీ ద్వారా సక్సెస్ స్టార్ట్ అయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేలాగా పరిస్థితి వచ్చింది. సో ఈటీవీ విన్తో అటాచ్మెంట్ ఎలా సెట్ అయింది? ఐఎమ్ వెరీ హంబుల్డ్ అండి, చాలా గర్వపడుతున్నాను, చాలా బాధ్యత కూడా ఉంది, చాలా ఐఎమ్ ఫీలింగ్ ఫ్లాటర్డ్ ఆల్సో. ఎందుకంటే ఈటీవీ హిట్ స్ట్రీక్ అనేది బేసిక్గా 90s సిరీస్ ద్వారా, అనగనగా సినిమా ద్వారా అక్కడ స్పార్క్ స్టార్ట్ అయింది నిజమైన సక్సెస్ ఈటీవీ విన్ అని వాళ్ళే చెప్తారు. అవును. సో నేను ఆ సక్సెస్కి, ఇదేమంటారు, ఆ మొమెంటమ్కి, ఆ బిగినింగ్కి ఒక భాగంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అదే రిలేషన్షిప్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి డబుల్ సంతోషం ఉంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా మీకుండే సెన్సిబిలిటీస్ అంటే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు వరల్డ్ సినిమాని చాలా ఎక్కువ ఫాలో అవుతారు, ఆ సెన్సిబిలిటీ మీకుంది. మీలాంటి సెన్సిబిలిటీ ఉన్న హీరోకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనే ఒక వేదిక దొరకడం, అక్కడ ఒక వెబ్ సిరీస్ కానీ, ఒక కంటెంట్ డ్రైవ్ మూవీస్ కానీ రావడం, ఇలాంటి వాతావరణం సెట్ అవ్వడం నిజంగా చాలా హెల్ప్ అయినట్టుంది కదా? అది రెండిటికి స్థానం ఉందండి. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో బాగా ఫేమస్ అయిపోయి ఇప్పుడు థియేట్రికల్స్ వైపు వస్తున్నారు. అవును. సో ఇది లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెడ్స్ రాంబాయ్ కానివ్వండి, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ కానివ్వండి, ఇప్పుడు సో ఆ రెండిటికి వాటి ప్రత్యేక స్థానం ఉంది. వాటికి ప్రత్యేక ఆడియన్స్, వాళ్ళ ఆడియన్స్ ఉన్నాయి. ఇది గొప్ప నేను అన్నిటికీ వాళ్ళ చోట్లు ఉన్నాయి. సో ఈటీవీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ మోర్, వాళ్ళ ప్లాట్ఫామ్ని ఇంకా బిల్డప్ చేయడానికి ట్రై చేయటమే కాకుండా అన్ని దే డూయింగ్ ఎవ్రీథింగ్ దే క్యాన్. సో దానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు, ఒక చిన్న స్పార్క్ వెలిగించినందుకు నాకు ఒక సంతోషం కూడా ఉంది. అది అయితే నాకు మీ విషయంలో కంప్లైంట్ ఉంది. మీకు ఎప్పుడు మంచి సినిమా పడ్డా నేను చాలా ఆనందపడుతుంటా. ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే, సుమంత్ గారికి హిట్ పడింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అనమాట. అయితే మల్లీరావు విషయంలో కానీ, అనగనగా కానీ, మల్లీరావు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మంచి నెంబర్స్ మేక్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అన్నిటికీ మించి ఏంటంటే చాలా గౌరవం తీసుకొచ్చింది. అనగనగా ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు.
మళ్ళీ రావా తరువాత మీరు మళ్ళీ సినిమాల్ని ఇంకొంచెం అగ్రెసివ్గా అప్రోచ్మెంట్ ఎక్కడో తగ్గిందని నాకు అనిపించింది. అనగనగా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. అంత మంచి ప్రోడక్ట్ చూస్తున్నాక థియేటర్లో వచ్చి ఉంటే బాగుంటుంది. నేను ఓన్లీ అభిమానిగానే మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్గా మాట్లాడట్లేదు. నాకు నచ్చిన హీరో ఎందుకు దాన్ని మేనిఫెస్టేట్ చేయలేకపోతున్నాడు? పట్టుకొని ఉంటే మళ్ళీ ఇంకో మంచి సినిమా పడద్దు కదా, ఇది థియేటర్లో అనగనగా రిలీజ్ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఒక ఫ్యాన్ అభిమానంతో అడుగుతున్నాను. ఇది జరగలేదు కదా, మీరు ఒప్పుకుంటారా? జరగలేదండి. ఎందువల్ల జరగలేదు? అది నేను ఓకే, నేను ఒక యాక్టర్ని, నేను యాక్టర్ బాధ్యత నేను నా బెస్ట్ ఎబిలిటీతో చేస్తాను. నేను సార్ డైరెక్టర్ డ్యూటీ, ప్రొడ్యూసర్ డ్యూటీ, రిలీజ్ చేసే బాధ్యత, అవన్నీ అనుకునే బాధ్యత ప్రొడ్యూసర్ది. సో ఈ ప్రశ్న మీరు ప్రొడ్యూసర్ని అడగాలి సార్. నేను హీరోగా నేను జనరల్గా నేను అది నా స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, వీక్నెస్ అనుకోవచ్చు. నేను బేసిక్గా సరెండర్ అయిపోతానండి. నేను డైరెక్టర్కి సరెండర్ అయిపోతాను, ప్రొడ్యూసర్కి సరెండర్ అయిపోతాను. నేను ఆ రకం, నేను బిగినింగ్ నుంచి అంతే. నేను పట్టుబట్టి నాకు ఇదే కావాలి, అదే కావాలి, నేను అలాంటి రకం కాదు నేను. సార్ గుడ్ అయినా బ్యాడ్ అయినా, బట్ నేను అలా పట్టలేదు, ప్రొడ్యూసర్ కూడా పట్టలేదు. సో అందుకనే అది ఓటీటీకి పరిమితమైంది. బట్ ఓటీటీలోనే దాని ఆడియన్స్ వెతుక్కుంటా ఇట్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. సో ఫేర్ ఎనఫ్ అండి, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. బట్ మీరు అడిగే ప్రశ్న మీరు యాక్చువల్గా నన్ను కాదు, ప్రొడ్యూసర్ని అడగాలి. బట్ మీ బాధను నేను అర్థం చేసుకోగలను సార్, ఒక ఫ్యాన్గా. సార్ అయితే దీని ఎక్స్టెన్షన్ ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. మీరు ఒక టైం పీరియడ్లో గౌరీ, దాని తర్వాత మహానంది గారు ఒక మాస్ సినిమాని ట్రై చేశారు. చిన్నోడు కూడా మాస్ సినిమాలు ట్రై చేశారు. యాక్చువల్గా గౌరీ మంచి హిట్, మహానంది ఓకే యావరేజ్గా గుడ్ మూవీ, అండ్ చిన్నోడు కూడా బ్యాడ్ మూవీ అయితే కాదు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ క్లాస్ మూవీస్ అవి బిగ్గెస్ట్ హిట్స్ వచ్చినాయి మళ్ళీ. సో మాస్ వైపు నేను ఇంకొంచెం వెళ్ళుంటే బాగుండేదని ఏమన్నా అనిపించిందా, లేదంటే ఎందుకు అది సరైన దారిలో వెళ్ళలేకపోయింది మీ రేంజ్ కదా? నాకు అవకాశాలు రాలేదండి. నాకు అలాంటి అవకాశం వస్తే, నాకు గౌరీ లాంటి అవకాశం వచ్చుంటే సార్ నేను డెఫినెట్గా ఓకే చేసేవాడిని. నాకు ఎందుకో నాకు నచ్చిన యాక్షన్ సినిమాలు, నచ్చిన మాస్ సినిమాలు నాకు దాని తర్వాత నాకు రాలేదు సార్. చాలా వచ్చినాయి, కానీ అది నాకు కథ నచ్చలేదు, ఏదో మీడియాకర్గా ఉందని అనిపించి నేను ఓకే చేయలేదు. ప్యారలల్గా నాకు క్లాస్ సినిమాలు నాకు బాగా నచ్చినాయి ఇది సబ్జెక్ట్లో, అదే టైంలో, అదే క్రమంలో. సో నేను ఇటువైపు వెళ్ళిపోయాను. మాస్ సినిమాలేమో నాకు, యాక్షన్ సినిమాలు నాకు మంచి అవకాశాలు రావటం, నాకు వీటి బదులు నాకు గోదావరిలో వచ్చినాయి, గోల్కొండ హై స్కూల్లో వచ్చినాయి. నాకు గౌరీలు రాలేదు. మళ్ళీ గౌరీలు వస్తే నేను ఎందుకు ఒప్పుకోనండి, నేను తీసుకుంటాను. బట్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్షన్ ఎలిమెంట్స్, ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలో మహేంద్రగిరి వారాహిలో ఖచ్చితంగా యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, ఒక కమర్షియల్ బ్లాక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో అది ఓకే చేశాను. అది కూడా సెప్టెంబర్లో రిలీజ్ అవబోతుంది. అది మంచి సక్సెస్ అవుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్, మీరు యాక్టింగ్ విషయంలో అంటే చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైన్ అవ్వడం ఇలాంటి ప్రొసీజర్ జరగలేదు కదా? ఎందుకు అడుగుతున్నానంటే, యాక్చువల్గా ఒక మాస్ సబ్జెక్ట్స్ తీసుకొని అక్కడ హిట్స్ పడి తర్వాత వెంటనే ఒక క్లాస్ జానర్కి మారిపోయి అక్కడ హై లెవెల్ యాక్టింగ్ ఇవ్వడం అందరు హీరోలకి సాధ్యం అవ్వలేదు, ఇప్పటిదాకా అయ్యే పని కూడా కాదు. బట్ సుమంత్ కెరీర్లోనే ఆ మ్యాజిక్ జరిగింది. సో ఎలా బ్యాలెన్స్ చేశారు ఆ పీరియడ్ మీరు యాక్టింగ్ పరంగా? అంటే ఉన్న అవకాశాల్లో మంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలక్షన్ ఓకే. ఆ క్యారెక్టర్లోకి ఇప్పుడు ఉదాహరణకు గోదావరి సినిమా చూస్తుంటే అసలు గోదావరి చాలా ఈజీగా వచ్చింది, అది యాక్టింగ్ లాగా ఉండదు అసలు. నాకు అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయడం చాలా ఈజీ నాకు. ఓకే, ఇన్ఫాక్ట్ మాస్ క్యారెక్టరే వాటికి మనం ఇంకొంచెం కష్టపడాలి. నేను అంటే డాన్సులు రిహర్స్ చేయాలి, ఫైట్లు రిహర్స్ చేయాలి, లైక్ ఫిజికల్గా కొంచెం అవన్నీ. తెలుగు బాగా మాట్లాడతాను, మాస్ డైలాగ్ బాగా చెప్పగలను అన్నీ. బట్ ఒక ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది, ఒక ఫిజికల్ ప్రిపరేషన్ ఉంటుంది. సో నాకు మంచి అవకాశాలు రాలేదు ఆ టైంలో. బట్ గోదావరి, గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమాలు, ఎందుకో అనగనగా లాంటి సినిమాలు నేను ఈజీ అన్నో. బట్ నాకు ఇలా ఉంటాయి సార్ మీ యాక్టింగ్. అసలు నేను అలా చెప్పనండి, కానీ
అలా అవ్వదు, మనం అనుకుంటాం అవుతుందని, బట్ నాకు సహజంగానే జరుగుతుంది. మనకు చూడడానికి అలా అనిపిస్తుంటది సహజంగానే జరుగుతుంది నాకు. సార్. నాకు సహజ పెద్ద నేను ప్రిపేర్ అయి అనగనగా గురించి, అవును. ఫర్ ఎగ్జాంపుల్ కేమ్ క్వైట్ ఈజీలీ అండి టు మీ, నాట్ అ ప్రాబ్లం. మీరు యాక్చువల్గా ఎమోషనల్ పర్సన్? ఐఎమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ లెస్ ఎమోషన్స్. ఓకే. చాలా కొంచెం కామ్గానే బ్యాలెన్స్డ్గా ఉండే రకం నేను. నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని సినిమాల్లో ఎమోషనల్స్ని అంటే చాలా ఈజీగా పండిస్తూ మీకు అర్థమవుతుంది కదా, సత్యం గాని, అర్థమవుతుంది. గోదావరి కానీ సినిమాలు అండి, అదంతా యాక్టింగ్ అది. అందుకే మమ్మల్ని యాక్టర్స్ అంటారు కదా, మేధావులం. యాక్టర్ అంతా యాక్టింగ్, బట్ ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్.